మంచి కథ. అందరూ వినండి. ఆఫీస్కు 2 రోజులు సెలవు రావడంతో అమ్మానాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను. బస్టాండ్కు చేరుకున్నా. అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను. పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు. అప్పుడు ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్లి నిలుచున్నాడు. హమ్మయ్య అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను. నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు. ఇలా అతను తరువాత 4-5 స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను. నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు అని అడిగాను. అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. నేను ఏమి చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడా కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమీ ఇవ్వలేకపోయాను. అందువలన నేను రోజూ ఈ పని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడా అన్నాడు. కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు. ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు. ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది అన్నాడు. నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్తో సమానమే. ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీ లేకపోయినా ఇవ్వొచ్చు అని అతన్ని చూసి తెలుసుకొన్నాను. మనం ధనవంతులం అయితేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరైనా ధనవంతుడే అని అతన్ని చూశాక తెలుసుకున్నాను. ఒకరికి ఇవ్వడంలో గల సంతృప్తి మరెందులోనూ రాదని అర్థమైంది.